9 ఖాయం, మిగతా చోట్ల కూడా. ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధి మెజారిటీ అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ దక్కించుకుంది. ఈ 9 స్థానాల్లో గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్, చేవెళ్లలో బీజేపీ, బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చామని గుర్తు చేస్తున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్తో పాటుగా సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి, ఇన్ఛార్జిగా ఉన్న చేవెళ్లపైన ప్రత్యేక దృష్టి పెట్టనున్నామని వెల్లడించాయి. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఒక్క అసెంబ్లీ సీటును రాకున్నా మెదక్, ఆదిలాబాద్లో ఒక్కటే నెగ్గినా అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు కనిపిస్తోందని పేర్కొంటున్నాయి. మారిన సమీకరణాల్లో అసెంబ్లీకి మించి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో 36 అసెంబ్లీ సీట్లకు 32 కాంగ్రెస్ వశమయ్యాయి. దీంతో ఈ జిల్లాల పరిధి ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ లోక్సభ స్థానాలు హాట్ సీట్లుగా మారాయని పార్టీ నేతలు చెబుతున్నారు. వీటిలో ఖమ్మంలో తీవ్ర పోటీ నెలకొంది. 2 సార్లు గెలిచిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఈసారి ప్రయత్నాలు చేస్తుండగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాదరెడ్డి పేరును తెరపైకి తెచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని పేరు ప్రచారంలో ఉంది. స్థానిక నేతలు పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు కూడా పోటీ పడుతున్నారు. సూర్యాపేట అసెంబ్లీ సీటును వదులుకున్న పటేల్ రమేష్ రెడ్డికి నల్లగొండ లోక్సభ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అధిష్టానం ఆదేశిస్తే నల్లగొండ నుంచి పోటీకి సిద్ధమంటూ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రకటించారు. వీరిలో ఎవరికి టికెట్ వస్తుందో చూడాలి. భువనగిరి స్థానాన్ని ఆశిస్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలు, ప్రజలను కలుస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో ఆయన ధీమాతో ఉన్నారు. నల్లగొండను జానారెడ్డికి కేటాయిస్తే పటేల్ రమేష్ రెడ్డి పేరును భువనగిరి నుంచి పరిశీలించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. పటేల్, రమేష్ రెడ్డి రేవంత్కు సన్నిహితులే. అయితే భువనగిరి తాజా మాజీ ఎంపీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇతరుల పేర్లను తెరపైకి తెస్తారా? వీరిద్దరిలోనే ఒకరిని ఎంచుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.